ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కలిగించి మానసికోల్లాసం పంచేవి మిద్దె తోటలైతే వీటి సరసన చేరాయి అక్వేరియం చేపలు. చిత్రమైన శరీరాకృతులతో వింతైన కదలికలతో కనువిందు చేసే రంగురంగుల అలంకరణ చేపల పెంపకాన్ని మక్కువతో కొందరు, శుభసూచకంగా ఉంటుందని మరికొందరు పెంచుతున్నారు. అక్వేరియం చేపల్లో అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవైతే మరికొన్ని ఇతర రాష్ట్రాల నుంచి సేకరించినవి. మరి మన ఇల్లు అక్వేరియం చేపలతో ఆకర్షణీయంగా ఉండాలంటే ఆసక్తి ఉంటే సరిపోదు. ఆ చేప రకాలు, పోషణ, నిర్వహణపైన అవగాహన కలిగి ఉండాలి. అక్వేరియం చేపల పెంపకం గురించి వివరాలు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మత్స్య కళాశాల ఆక్వా విభాగం అధిపతి డాక్టర్ ఆనంద్ ప్రసాద్ నుంచి తెలుసుకుందాం. అక్వేరియం చేపలు అనేటివి మనిషికి చాలా ఆహ్లాదాన్ని ఇస్తాయి. అక్వేరియం అంటేనే ఒకప్పుడు ధనవంతుల ఇళ్లలో పెట్టుకునే వస్తువుగా చూడబడేది. కానీ ప్రస్తుత కాలంలో సామాన్య మానవులు కూడా సులభంగానే మేనేజ్ చేసుకోవచ్చు. అయితే ఈ అక్వేరియం ఎందుకు పెట్టుకోవాలి అంటే, వాటిని చూస్తూ ఉన్నామంటే మనకున్న ఒత్తిళ్లు మొత్తం ఒక్కసారిగా దిగిపోతాయి అన్నమాట. ఈ అక్వేరియం చేపలను మెయింటైన్ చేసుకోవాలంటే ఎక్కడ పెట్టుకోవాలంటే, కృత్రిమ వాతావరణము, గాజు పలకలతోటి చతురస్రాకారంలో కానీ, దీర్ఘచతురస్రాకారంలో కానీ, గుండ్రంగా కానీ మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు. దాంట్లో నీళ్ళన్నీ పోసేసి దాంట్లో కొన్ని గులకరాళ్ళు కింద వేసేస్తాం అన్నమాట. గులకరాళ్ళు ఎందుకు వేస్తామంటే, చేపలు అందులో తిరిగేటప్పుడు అవి విసర్జించిన వ్యర్థ పదార్థాలు, చేపలకు వేసిన మేతలోని తినకుండా ఆగిపోయిన మేత అంతా రాళ్లలో కలిసిపోతుంది. చేపలు ఈదేటప్పుడు అది మళ్ళా డిస్టర్బెన్స్ కాకుండా రాళ్ల సందుల్లో ఇరుక్కుపోతుంది అనమాట. దానివల్ల ఇటువంటి చేప అనారోగ్యానికి గురి కాకుండా ఉంటుంది. దానికి తోడు ఏరేషన్ పెడతాము. ఈ విధమైన చేపల్లో 2 రకాల చేపలు ఉంటాయి: సముద్రం చేపలు, మంచినీటి చేపలు. సముద్రం చేపలు పెంచడం కొంచెం కష్టమే, ఎందుకంటే ఏ రకమైన భౌతిక రసాయనిక కారకాలు మార్పు వచ్చినా కూడా ఆ చేపలన్నీ చనిపోయే అవకాశం ఉంటుంది. అదే మంచినీళ్ళలో అయితే ఇవి కొంచెం రఫ్గా ఉంటాయి, చాలా నిరోధకత కలిగి ఉంటాయి. వీటిలో భౌతిక రసాయనిక కారకాలు ఏమైనా మార్పు వచ్చినా కూడా ఇవి పెద్ద ఇబ్బంది అనేది ఉండదు. మంచినీళ్ళు కానీ లేదంటే సముద్ర చేపల్లో కానీ మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటి గుడ్లు పెట్టేటివి, 2 పిల్లల్ని డైరెక్ట్గా కనేటివి. కోయి కార్పు అంటే బంగారు తీగ గుడ్లు పెట్టే రకమే. అది చాలా రఫ్గా ఉంటుంది, ఎటువంటి వాతావరణాన్ని తట్టుకొని పెరగగలుగుతుంది. అదేవిధంగా బంగారు చేప, గోల్డ్ ఫిష్ అంటారు, అది కూడా అదే జాతికి చెందిందే. ఇటువంటి చేపలన్నీ గుడ్లు పెడతాయి. కొన్ని గుడ్లు పెట్టి జాగ్రత్తగా కాపాడుతాయి అన్నమాట. అటువంటి ఉదాహరణకి గౌరామి, తర్వాత ఫైటింగ్ ఫిష్ అంటారు, బెట్టా స్ప్రెండెన్స్ దాని సైంటిఫిక్ నేమ్. గుడ్లు పెట్టేసి తన లాలాజలంతో ఆ గుడ్లన్నీ ఒకదానికొకటి అతికించి ఒక బంతిలాగా తయారు చేసి నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి. తర్వాత అవి పొదుగుతాయి అన్నమాట. ఫైటింగ్ ఫిష్ అనేది చాలా కోపిస్ట్ చేప. ఇది ఒంటరిగా ఉండటాన్నే ఇష్టపడుతుంది. అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన చేపలు వాతావరణ పరిస్థితులను బట్టి ఏంజల్ ఫిషెస్ కానీ లేదంటే విధవ చేపలు అని ఉంటాయి. ఇటువంటి వాటిని అన్నింటినీ మనము ఇళ్లలో కూడా పెట్టుకొని పెంచేదానికి అవకాశం ఉంటుంది. గోల్డ్ ఫిష్, ఏంజల్ ఫిష్ అనేటివి ఎవరైనా ఎక్కడైనా బతుకుతాయి. గప్పి, మోలి అనే పిల్లలకు అనే చేపలను కూడా మనము పెంచుకోవచ్చు. ఇవి సులభంగా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. ఆర్చర్ ఫిష్ అని ఉంటుంది, అంటే బాణపు చేప అంటారు అనమాట. అది ఏంటంటే పురుగుల్ని బాగా తినగలుగుతున్నది. తన లాలాజలంతో బాణంలాగా విసిరేసి ఆ పురుగుల్ని అట్రాక్ట్ చేసేసి ఆ పురుగుల్ని నీళ్ళలో పడేట్టు చేసి ఆ నీళ్ళ దాన్ని తింటాయన్నమాట. అవి ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో వర్షాకాలంలో పురుగులు వచ్చే అవకాశం కూడా తగ్గిపోతుంది. ఏ చేపలను పెట్టుకోవాలంటే, గుడ్లు పెట్టే చేపలు, పిల్లలు బతికే చేపలు 2 ఉంటాయి కదా. ఆ 2 ఉన్నప్పుడు పిల్లలు బతికే చేపల్ని, గుడ్లు పెట్టే చేపల్ని ఒకే దాంట్లో ఉంచినా పర్లేదు. కానీ పిల్లలు పెట్టే చేపలను అయితే పిల్లలు పెట్టిన తర్వాత పిల్లల్ని సపరేట్ చేయడం ఉత్తమం అండి. ఎందుకంటే కొన్నిసార్లు వాటిని అవే తినేసే అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశం లేకుండా గుడ్లు పెట్టినా పిల్లలు పెట్టినా వెంటనే తల్లిదండ్రులను వేరు చేసేయాలి. 2, అక్వేరియం ఎటువంటి ప్రదేశాల్లో ఉంచుకోవాలంటే, మనకు గాలి వెలుతురు సరిగ్గా అందే ప్రదేశంలో అక్వేరియాన్ని ఉంచుకోవడం వల్ల చేపలు పెద్ద ఇబ్బందిగా ఉండదు. ప్లస్ రాత్రిపూట గాలి వెలుతురు తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ మనం ఒక లైట్ వేసుకోవడం వల్ల, అందులోనూ కొన్ని కృత్రిమ మొక్కలు కాకుండా సహజ మొక్కల్ని తీసి లోపల నీళ్ళలో పెడితే ఆ సహజ మొక్కల నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏరేషన్తో పాటు ఇటువంటివి కూడా పెట్టుకుంటే మంచిది. అక్వేరియం చేపలకి మేతలు వేయాలంటే కమర్షియల్గా మనకు అక్వేరియం షాపుల్లో కొన్ని మేతలు దొరుకుతాయి. అవి వేయటం వల్ల అవి ఆరోగ్యంగా ఉంటాయి. అవే కాకుండా వాటికి కలర్స్ ఎన్హాన్స్మెంట్ కావాలంటే లైవ్ ఫీడ్స్ అంటారు. ఉదాహరణకి ట్యూబిఫెక్స్, బురద వానపాములు, కైరనామిడ్ లార్వేలు ఇటువంటివి వేయడం వల్ల వాటికి ప్రత్యుత్పత్తి శక్తి పెరిగి వాటికి రంగులు కూడా పర్ఫెక్ట్గా ఎన్హాన్స్ అవుతాయి. ఇవి కాకుండా మా స్టూడెంట్స్ కొంతమంది క్యారెట్, బీట్రూట్ ఇటువంటి వేసి వాటిని రంగులు ఎలా ఎన్హాన్స్ చేయాలి అనేది ప్రస్తుతం ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నారు.
గోల్డ్ ఫిష్ మరియు గప్పిల్లో రెండిట్లో ఎలా చేయాలనేది చేస్తున్నారు. ఇటువంటి చేపలని ఎట్లా ఉత్పత్తి చేయాలనే విషయంలో మేము ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటాము. వాళ్ళు కూడా సొంతంగా వాళ్ళ ఇటువంటి ఇండస్ట్రీని ఎంటర్‌ప్రెన్యూర్‌గా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది.